మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన నామానికి వందనాలు. మాతో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పక్కలో ఉండే వారిని చేపట్టి ఒక్కసారి అలా స్మైల్తో, అలా నవ్వుతూ, చిరునవ్వుతో ప్రభు మంచివాడు అని చెప్పండి. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పండి. చెప్పండి అలా. పక్కలో ఒకవేళ బాధతో, వేదనతో, చింతతో, ఒకవేళ ప్రశ్నతో, పోరాటంతో, దుఃఖంతో నా జీవితం ఇంతేనా అనబడిన వారు ఒకవేళ మీ ప్రక్కలో కూర్చుంటే, నన్ను కూడా యేసయ్య ప్రేమిస్తాడా, నన్ను కూడా ప్రేమిస్తాడా అని ఆ మాట చేత, దేవుని ప్రేమ చేత వారు పట్టబడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సువార్త కూటాలు ఎందుకనంటే పరలోకాన్ని నింపుటకు, పరలోకానికి జనాల్ని సిద్ధపరచుటకు, పరలోకం వైపు ప్రజల్ని త్రిప్పుటకు, పరలోకం మార్గం వైపు ప్రజల్ని నడుపుటకు. పరలోకం ఇటు ఉంది, మీరు వెళుతున్న మార్గం వేరొక్క మార్గంలో వెళుతున్నారు, వేరొక్క దారిలో వెళుతున్నారు, ఇటు వైపు రండి అని త్రిప్పి పరలోకం వైపు చూపించటానికే ఈ ఒక అద్భుతమైన సువార్త కూడికలు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బ్యానర్లో ఒక వాక్యం చూస్తున్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనము. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచన భాగాన్ని ఒకసారి మీరు ఈ యొక్క బ్యానర్లో మీకు బాగా కనబడతా ఉంది. కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది, మారు మనసు పొంది, సువార్త నమ్ముడని చెప్పుచు, సువార్తను నమ్ముడని చెప్పుచు, దేవుని సువార్త ప్రకటించుచు, దేవుని సువార్త ప్రకటించుచు గలిలియాకు వచ్చెను. గలిలయకు వచ్చెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా, మానవ అవతారిగా ఈ లోకమునకు వచ్చి ఆయన సువార్తను ప్రకటించి మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి మాట, ఆయన మొదలుపెట్టిన మాట, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది. మీరందరూ ఏమి పొందాలట? మారు మనసు పొందాలి, సువార్తను నమ్మాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు ఈ లోకంలో శాశ్వతంగా ఉండలేడు. ఒకరోజు వెళ్ళిపోవాలి, కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవాలి, గ్రామాన్ని వదిలి వెళ్ళిపోవాలి, భార్యను వదిలి వెళ్ళిపోవాలి, భర్తను వదిలి వెళ్ళిపోవాలి, పిల్లలను వదిలి వెళ్ళిపోవాలి. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు గిట్టక మానడు, ప్రతి మానవుడు వెళ్ళిపోక మానడు. వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఎక్కడి నుంచి వచ్చాం? ఇక్కడ ఏం చేస్తున్నాం? తర్వాత ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనే విషయం చాలామందికి తెలియదు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఇక్కడ ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు, మళ్ళీ ఎక్కడికి వెళ్తారో కూడా చాలామందికి జీవితం యొక్క పరమార్థం తెలియకుండానే, జీవితం యొక్క సారాంశం తెలియకుండానే చాలామంది బ్రతికేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయం గమనించండి. ఈ భూలోకములో ఉన్న ప్రతి నరుడు, అది ఏ కులమైనా, అది ఏ జాతి అయినా, అది ఏ భాష అయినా, అది ఏ వర్ణమైనా, అది ఏ ఊరైనా, అది ఏ కంట్రీ అయినా, అది ఏ ఖండమైనా, అది ఏ ప్రాంతమైనా, అది తెల్లోళ్ళైనా నల్లోళ్ళైనా, పొట్టోళ్ళైనా పొడుగోళ్ళైనా, చదివిన వాళ్ళైనా చదవని వాళ్ళైనా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, పురుషులైనా స్త్రీలైనా, పిల్లలైనా పెద్దలైనా, ఎవరైనా కూడా ఈ లోకంలో ఒక నరుని జన్మ అనేది ఒకటి వచ్చింది అంటే అది తప్పక దేవుడు వారిని లోకములో జనిపింప చేస్తేనే వారి లోకములోకి వచ్చారు. అప్పుడు ప్రతి వారిని కూడా ఈ భూలోకంలోనికి దేవుడే పంపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుడు పంపిన ప్రతి నరుడు తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని వద్దకు వెళ్ళాలి. దేవుని వద్ద నుండి పంపబడిన ప్రతి మానవాళి, ప్రతి మనుష్యుడు తిరిగి వెళ్ళిపోవాలి.
ఇక్కడ ఉండడు. ఈ భూమి మీద ఉండడానికి దేవుడు ఇక్కడికి పంపలేదు. ఇది ఒక టెంపరరీ ప్లేస్, ఇది ఒక రెంటెడ్ హౌస్ లాంటిది. అయితే ఈ బాడీని వదలాలి, ఇంటిని వదలాలి, నాది 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 అన్న సమస్తాన్ని మనం వదిలిపెట్టాలి సుమి, వదిలిపెట్టాలి సహోదరుడా. వదిలిపెట్టిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అని అంటే తిరిగి దేవుని వద్దకు వెళ్ళాలి. హల్లెలూయా చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చాం? దేవుని వద్ద నుండి వచ్చాం. మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని వద్దకు వెళ్ళాలి. హల్లెలూయా చెబుతారా? ఇప్పుడు ఒక ప్రశ్న ఏమిటంటే, దేవుని వద్ద నుండి వచ్చిన మనుషులు తిరిగి దేవుని వద్దకు వెళ్ళగలగాలంటే ఏం చెయ్యాలి? తిరిగి వెళ్ళగలిగే స్థితిలో ఉన్నారా మానవులు అని అంటే, దేవుని దగ్గర నుండి వచ్చిన మానవులు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళడమే దేవుని ప్రణాళిక, దేవుని ఆశ, దేవుని కోరిక, దేవుని అభిలాష. తిరిగి ప్రతి నరుడు ఈ భూమిని విడిచిన తర్వాత తిరిగి దేవుని వద్దకే వెళ్ళాలి. బట్ దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశాన్ని మానవుడు కోల్పోయాడు. ఆదాములో నుండియే కోల్పోయాడు. ఏం చేశాడనంటే, దేవుని వద్ద నుండి వచ్చిన మానవుడు, దేవుని పోలికలో చేయబడిన మానవుడు, దేవుని స్వరూపంలో చేయబడిన మానవుడు ఏం చేశాడు అనంటే, దేవునికి ఇష్టం లేని పాపిష్టి కార్యం చేసి దేవుని వద్దకు వెళ్ళలేని దుస్థితిని తెచ్చిపెట్టుకున్నాడు మానవుడు. దేవుని వద్దకు వెళ్ళలేని ఒక పరిస్థితిలోకి దిగజారిపోయాడు మానవుడు. దేవుని వద్దకు వెళ్ళలేక అతడు ఏమైపోయాడంటే అర్హతను కోల్పోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేని వలనంటే బైబిల్ చెప్తుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయాడు. మనుష్యులందరూ కూడా మహిమను కోల్పోయాడు. పరలోకానికి దారి మూయబడింది. పరలోకానికి వెళ్ళే అర్హత కోల్పోయాడు. దేవుని వద్దకు వెళ్ళే అర్హతను కోల్పోయిన ప్రతి మనిషికి తిరిగి ఆ అర్హతను ఇవ్వడానికే, తిరిగి ఎలిజిబుల్ చేయటానికే 2000 సంవత్సరాల క్రితం యేసు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఆయన పేరే యేసు. ఆయన ఎవరి కొరకు వచ్చాడంటే, క్రిస్టియన్ రిలీజియన్ కొరకు రాలేదు ఆయన. క్రైస్తవ మతాలను స్థాపించడానికి రాలేదు ఆయన. క్రైస్తవుల కొరకే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రాలేదు ఆయన. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మానవ జన్మను పరలోకానికి తీసుకెళ్ళడానికి దారి చూపించడానికి వచ్చిన ఈ ఏకైక దైవం ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఎందుకు వచ్చాడు అనంటే, ప్రతి మనిషి దారి తెలియకుండా ద్రోవ తప్పిపోయాడు. దేవుని సారూప్యాన్ని కోల్పోయాడు. దేవుని సన్నిధిని కోల్పోయాడు. దేవుని మహిమను కోల్పోయాడు. దేవుని వద్ద నుండి వచ్చిన మానవుడు మళ్ళీ దేవుని వద్దకు వెళ్ళలేని దుస్థితిలోనికి పడిపోయాడు. పతనవస్థలోనికి వెళ్ళిపోయాడు. అందుకని ప్రతి వారిని ఎలిజిబుల్ చేయడానికి, అర్హులు చేయడానికి, ప్రతి వాళ్ళని మార్చడానికే యేసు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా చెబుతారా? అందుకే ఆ యొక్క మార్కు 1:15 ఏం రాయబడిందంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం ఏమవుతుందంట? సమీపిస్తుంది. దేవుని రాజ్యం సమీపిస్తుంది. ఆ దేవుని రాజ్యం దగ్గర అవుతుంది. ఆ దేవుని రాజ్యం పక్కలోకి వస్తుంది. ఆ దేవుని రాజ్యం ఆసనం అవబోతుంది. ఆ దేవుని రాజ్యానికి మీరు వెళ్ళాలంటే ఏం చేయాలంట? మారు మనసు పొందాలి. రిపెంట్ అనే మాట రాయబడింది ఇంగ్లీష్లో. రిపెంట్ అనే మాటకి నిజమైన అర్థం ఏంటంటే పక్షాతాపం అని రాయబడింది. హల్లెలూయా చెప్తారా? రిపెంటెన్స్ అంటారు, ఫుల్ నేమ్ అది. రిపెంటెన్స్ అనే మాట వాడబడి ఉంటుంది. అయితే తెలుగు ట్రాన్స్లేషన్లో మారు మనసు అనే పదాన్ని అక్కడ రాయబడి ఉన్నది. అయితే మీరు ఇంగ్లీష్లో చదివినా లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట రిపెంటెన్స్ అనే మాట కనబడుతుంది. రిపెంటెన్స్ అనే మాట యొక్క అర్థం ఏమిటంటే పక్షాతాపం. చెప్పండి అందరూ కూడా, ఏం తాపం? పక్షాతాపం. పక్షాతాపం అంటే ఏంటి? పక్షాతాపం అంటే ఏంటి? చేసిన తప్పిదాన్ని, చేసిన నేరాన్ని, చేసిన ఘోరాన్ని బట్టి చింతించటం, ఏడవటం,
చా ఇంత భయంకరమైన పాపినా నేను, ఇంత దౌర్భాగ్యనా నేను, ఇట్లాంటి వెధవ పనులని చేశాను నేను, చా ఇంత ఘోరమైన స్థితికి వెళ్ళిపోయినాను నేను అని చెప్పి కొట్టుకోవడం, అసహించుకోవడం, ఇంత దౌర్భాగ్యం నేను, ఇంత దుర్మార్గం నేను, ఇంత అసహ్యం నేను, నా దేవునికి దూరం అయిపోయిన వాణ్ణి నేను అని దేవా అని పశ్చాత్తాపడి రియలైజ్ అయ్యి, యేసయ్యా నువ్వు కావాలి నాకు, ఆ పరలోక దేవా నువ్వు నా అవసరం నాకు, నా జీవితాన్ని మార్చుకుంటానని మన జీవితాన్ని మార్చుకోవడమే పశ్చాత్తాపం. పశ్చాత్తాపంలో ఏం జరుగుతుందంటే 2 విషయాలు జరుగుతాయి, గమనించండి. మొదటి విషయం మనస్సు మారుతుంది, మైండ్ మారుతుంది. రెండవది నీ హార్ట్ మారుతుంది. ఈ మైండ్ ఈ హార్ట్ మారితే నీ జీవితము నీ ప్రవర్తన మారుతుంది. నీ ప్రవర్తన మారితే నీ జీవితం మారిపోతుంది. నీ జీవితం మారిపోతే ఎలిజిబుల్ ఫర్ హెవెన్, నీవు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి నీవు అర్హుడుగా మార్చబడగలుగుతావు. హల్లెలూయా చెప్తారా గట్టిగా? అప్పుడు ప్రతి మనిషి ఏమో అవ్వాలి అనంటే, పరలోక దేవుని సంధించాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే ఆ వ్యక్తి తాను చేసిన పాపం బట్టి పశ్చాత్తాపడాలి, తాను చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి, తాను చేసిన తప్పిదాన్ని ఏం చేయాలి? ప్రభు పాదాల దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడు బైబిల్ చెప్తుంది, అప్పుడు యేసు రక్తము అని ప్రతి పాపములను, ప్రతి దుర్నీతిని కడిగి అతన్ని పవిత్రుడుగా మారుస్తుంది. ఎలిజిబుల్ ఫర్ హెవెన్, పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. హల్లెలూయా చెబుతారా? హల్లెలూయా. మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం మతం మారితే సరిపోదో, లేదంటే గుడిని వదిలేసి చర్చికి వస్తే సరిపోదో, మనసు మారాలి, బ్రతుకు మారాలి, జీవితం మారాలి, క్రియలు మారాలి, ప్రవర్తన మారాలి. అలా మారిన వారికి మాత్రమే ఈ పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. అపోస్తుల కార్యములో 2 విషయాలు చదివి నేను వేగంగా ముగించేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, సరైన సమయానికి కరెక్ట్గా 10 మినిట్స్లో ముగించేస్తాను నేను. అపోస్తుల కార్యముల గ్రంథము వేగంగా తీసుకున్నట్లయితే 17వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయంలో ఆ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. దేవుడు అంటప్పుడు చూచి చూడనట్టుగా ఉన్నాడంట. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఈ మాట జంతువులకు ఆజ్ఞాపించాడా, మనుషులకు ఆజ్ఞాపించాడా? చెప్పాలి గట్టిగా. మనుష్యులకు ఆజ్ఞాపించాడు. అంటే ఈ భూమి మీద మనిషి అనేవాడు ఉంటే ప్రతి మనిషి వినాల్సిన మంచి మాట ఇది. ప్రతి మనిషికి ఇది మంచి మాట. ఇది క్రైస్తవులకు మాట కాదు, ప్రతి మనిషిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ అజ్ఞాన కాలమున దేవుడట చూచి చూడనట్టుగా ఉన్నాడట. కొందరు చూచి చూడనట్టుగా ఉన్నారు, కొందరు మారేవాళ్ళు, కొందరు మారకుండా ఉండేవాళ్ళు, కొందరు మార్చుకొని జీవితాలు బ్రతికేవాళ్ళు, కొందరు బొత్తిగా మార్చుకోకుండా ఉండేవాళ్ళు. ఆ అజ్ఞాన కాలంలో, ఈ అజ్ఞాన కాలం దేన్ని తెలియజేస్తుందంటే, యేసు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీదకి రాని ఆ కాలము అంతటా కూడా ఒక అజ్ఞాన కాలం. అయితే ఆ అజ్ఞాన కాలంలో యేసు ప్రభు రక్షకుడు, విమోచకుడు, ఆయన పరలోకానికి దారి చూపించే యేసయ్య శరీరధారిగా ప్రత్యక్షమయ్యే ఆ ముందటి కాలం అంతటా కూడా అజ్ఞాన కాలం. అప్పుడైతే దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. అయితే యేసు 2025 సంవత్సరాల క్రితం నరావతారిగా ఆయన బయలుపరచబడిన తరువాత ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి, ప్రతి వాడు, ప్రతి ఊరు, ప్రతి వాడ రక్షణ పొందవలసిందే. రక్షణ లేకపోతే పరలోకానికి వెళ్ళలేరు. అలా చెప్పాలా? అందుకే క్లియర్గా రాయబడింది, అంతటను అందరును. చెప్పండమ్మా, అంతటను అందరూ పొందాల్సిందే. నీకు పరలోకం కావాలంటే మారు మనసు పొందాల్సిందే. మారు మనసు అంటే ఏంటి? పశ్చాత్తాపడాలి.
పక్షాతాపం ఏం చేస్తుందంటే నీ యొక్క జీవితంలో ఉన్న పాపిష్టి కార్యాలను, నీ జీవితంలో ఉన్న చీకటి కార్యాలను అన్నిటినీ మార్చుకునేదే, వదిలిపెట్టేసేదే, చీకొట్టేదే. దాన్ని కాలుతో తన్ని నాకు యేసు కావాలి. ఎందుకు కావాలి అని అంటే ఆ పాపానికి విరుగుడే యేసు ప్రభువారు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అంతటను అందరూ ఏం పొందాలి? చాలామంది అనుకుంటున్నారు క్రైస్తవుల దేవుడు యేసు ప్రభు అనుకుంటున్నారు. క్రైస్తవుల దేవుడు కాదండి, అందరికీ దేవుడు, సర్వలోకమునకు దేవుడు. కొందరు అంగీకరిస్తున్నారు, కొందరు అంగీకరించట్లేదు. ఎందుకనేనంటే వారు పశ్చాత్తాపడట్లేదు, వారి పాపాలు గ్రహించట్లేదు. వాళ్ళు అనుకుంటున్నారు మేము పాపులు కాదనుకుంటున్నారు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, ఆదామునందు అందరూ పాపముగా చేయబడ్డారు, క్రీస్తునందు అందరూ నీతిగా చేయబడ్డారు. పాపము వలన వచ్చు జీతం మరణం, అయితే యేసుక్రీస్తు కృపా వరము నిత్య జీవం. ఆదామునందు అందరికీ చావు వచ్చింది, అయితే క్రీస్తునందు అందరికీ జీవం వచ్చింది. ఇప్పుడు ఆదాము పొందుకున్న పాపాన్ని అందరూ పొందుకున్నారు. యేసు ఇచ్చే జీవాన్ని అందరూ పొందుకోవాలంటే యేసు వద్దకు రావాలి. యేసు వద్దకు రావాలనంటే, యేసుని దేవుడుగా నమ్మాలనంటే పశ్చాత్తాపడేవాడే నమ్ముతాడు దేవుణ్ణి. హల్లెలూయా. నా పాపం పోవాలి అని ఆశపడేవాడే దేవుని నమ్ముతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఈ కూటాలకు వచ్చినటువంటి మీతో ఒకవేళ మీరు ఇంకా మారు మనసు అనే అనుభవం, రిపెంటెన్స్, ఇంకా మీ పాపాలకు పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టకుండా, వాటిని వదిలిపెట్టకుండా మీరు ఉన్న ఎడల పరలోక రాజ్యం మీకు డౌటే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు రాకడలో ఎత్తపడటం డౌటే, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వస్త్రాలు మారచ్చు, మనస్సు మారిందా? మన క్రియలు మారిందా? పాత వ్యక్తిగానే ఉన్నావా? పాత చర్చికి వచ్చి కూడా పాత యాక్టివిటీసే ఉందా? పాత స్వభావమే ఉందా? పాత స్నేహమే ఉందా? చెడు కార్యాలే ఉన్నాయా? చెడు వ్యసనాలే ఉన్నాయా? అయితే నువ్వు ఇంకా రిపెంటెన్స్ పొందలేదని అర్థం. హల్లెలూయా. ముగ్గురు ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరు చదవద్దు. ముగ్గురు ఎగ్జాంపుల్ చెప్తాను రిపెంటెన్స్ పొందిన వారు. ఇద్దరు కుమారులు ఉంటారు కదా తండ్రికి, దాంట్లో చిన్నవాడు తండ్రిని వదిలి దూరం వెళ్ళిపోయి పాడు చేసుకొని చివరగా అతనికి బుద్ధి వచ్చింది అనే మాట ఉంది కదా. ఆ బుద్ధి వచ్చిన మాట ఏంటంటే అది పశ్చాత్తాపం. హల్లెలూయా చెప్తారా? పశ్చాత్తాపం పొందుకొని ఏం చేశాడు? ఆ స్థలాన్ని వదిలేశాడు, యాక్టివిటీస్ని వదిలేశాడు, తిరిగి ఎవరి దగ్గరకు వచ్చేసాడు? తండ్రి దగ్గరికి. హల్లెలూయా. ఆ తండ్రి ఎవరనంటే నిన్ను నన్ను ఈ లోకానికి పంపించినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి ఎవరు వస్తారంటే పశ్చాత్తాపడే వాళ్ళే వస్తారు, వాళ్ళ తప్పిదాలని తెలుసుకున్న వాళ్ళే వస్తారు. ఆ చిన్న కొడుకు అన్ని పోగొట్టుకొని అన్ని పోయిన తర్వాత నిర్మానుష్యంగా ఉన్నప్పుడు, చాలా వేదన చెందుతున్నప్పుడు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన వెంటనే అక్కడ లేడంట, ఆ స్థలాన్ని వదిలేశాడు, యాక్టివిటీస్ని వదిలేశాడు, దొరలాట్లు వదిలేశాడు, తండ్రికి దూరంగా వెళ్ళిపోయి ఏమేమల్లా పనికిరాని పనులు చేశాడో అన్ని వదిలేసి అన్ని ఇదిలించుకొని తండ్రి దగ్గరకు వచ్చి చేరిపోయాడు. హల్లెలూయా చెబుతారా? అది పశ్చాత్తాపం అంటే, అది మారు మనసు అంటే, దాన్నిదే రిపెంటెన్స్ అంటారు. అలా రావాలి ప్రియ దేవుని బిడ్డలారా. అది మొదటిది. రెండవది, నినివే వారు పాపం చేసి దేవుని ఉగ్రత వాళ్ళ మీదికి రాబోయేటప్పుడు యోనా వెళ్ళి ప్రసంగం చేస్తే ఆ నినివే పట్టణస్థులు పశ్చాత్తాపడి మారు మనసు పొందారు. హల్లెలూయా చెప్తారు గట్టిగా. హల్లెలూయా. మారు మనసు పొందినారు. రిపెంటెన్స్ అంటే ముందు ఏమేమి అలా చేశారో అన్ని ఒప్పుకున్నారు, మార్చుకున్నారు, దుర్మార్గతను విడిచిపెట్టారు. అది పశ్చాత్తాపం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు త్రాగుబోతుగా ఉన్నాడు అనుకుందాం. వాడు మందిరంకి వచ్చిన తర్వాత అతడు మళ్ళీ తాగాడు అనుకోండి, మళ్ళీ తాగుతా ఉన్నాడు అనుకోండి, మళ్ళీ ఆ వ్యసనాల్లోనే ఉన్నాడు అనుకోండి, వాడు పశ్చాత్తాపడలేదని అర్థం. ఇంకా అతడు పాపాలు ఒప్పుకోలేదని అర్థం. ఇంకా యేసు రక్తంలో కడగబడలేదని అర్థం. వన్స్ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నీ పాత జీవితాలన్నీ కూడా మళ్ళా లేవకూడదు, వదిలేసినవి మళ్ళీ తల ఎత్తకూడదు. అది దాని నిజమైన పశ్చాత్తాపం. హల్లెలూయా. హల్లెలూయా చెప్తారా?
మూడో వ్యక్తి యేసు ప్రభుతో సిలువ వేయబడినటువంటి దొంగలో రెండో వాడు చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? మొదటి వాడు దూషిస్తే రెండో వాడు చెప్పాడు, రే ఇది మనకు సరిపోయిందిరా, మనం తప్పు చేశారా, మనం నేరం చేశారా, మన ఘోరమైన కార్యం చేశారా, ఈయన ఏవి తప్పిదం చేయలేదే, నువ్వు దేవునికి భయపడవా? ఇప్పుడు కూడా ఈయన దేవుడురా, ఇప్పుడు కూడా భయపడవా అని గద్దిస్తూ ఉన్నప్పుడు ఓ మాట అంటున్నాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. చూడండి, ఆ వ్యక్తి పశ్చాత్తాపడుతున్నాడు. నీ రాజ్యం ఒకటి ఉంది, ఆ రాజ్యానికి నేను రావాలి. ఈ రాజ్యానికి ఎవరు వెళ్తారు తెలుసా? పశ్చాత్తాపడి తమ జీవితాలని మార్చుకునే వాళ్ళు. ఈరోజు చాలామంది యేసు దగ్గరికి వచ్చేది దేనికోసం వస్తున్నారంటే, ఈ భూలోకంలో ఏదో ధనం ఇస్తాడని, ఈ భూలోకంలో ఏదో మార్చేస్తాడని, దానికోసమే చాలామంది యేసు దగ్గరికి వచ్చి ఆగిపోతున్నారు. అయితే నేను చెప్తున్నాను, ఈ భూలోకంలో నీకు కావలసినవన్నీ కూడా ఇస్తాడు, అదే ముగింపు కాదు. ఈ భూలోకం తర్వాత ఇంకొక ఎటర్నిటీ ఉంది, నిత్యత్వం. ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసు దగ్గరికి రావాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ముగిస్తున్నాను. మూడే కాన్సెప్ట్. యాక్చువల్గా నేను ఈరోజు కొర్నేలి జీవితం గురించి, అలాగే నపుంసకుడు, ఐథోపియా దేశంలో ఉన్న నపుంసకుని గురించి ఈరోజు ఈ రెండు కాన్సెప్ట్ని మాట్లాడాలనుకున్నాను. అయితే సమయం సబాబు కాదు. ఆ సమయం ఒక అరగంట అయినా ఉండాలి ఆ విషయాలు మాట్లాడాలంటే. దేవుని చిత్తం అయితే రేపు రాత్రికి ఈ విషయాలు నేను మాట్లాడతాను. ఇదే కంటిన్యూ మెసేజ్. అయితే ఈరోజు ఒక చివరి మాట చదువుకొని క్లోజ్ చేసేస్తాం మనం. ఏం మాట అంటే, అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయంలో 31వ వచనం చదువుకొని మనం క్లోజ్ చేద్దాం ఫాస్ట్గా. అపోస్తుల కార్య గ్రంథము 17వ అధ్యాయము ఎందుకనగా 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుల మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఒక దినాన్ని నిర్ణయించి ఉన్నాడు దేవుడే. హల్లెలూయా. అమ్మా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. చేతులు ఎత్తుకొని వచ్చిన వారు చెప్పండి. ఎందుకు ఈ క్రైస్తవులు, ఎందుకు ఈ పాస్టర్లు, ఎందుకు ఈ బైబిల్ దేవుడు, ఎందుకు ఈ బైబిల్ యొక్క ప్రచారణ జరుగుతూ ఉంది? లోకానికి అర్థం కాలేదు. అయితే ఈరోజు చెప్తాను వినండి. ఎందుకు ప్రచారం చేస్తున్నాం, ఎందుకు బోధిస్తున్నాం, ఎందుకు దేవుని మాటల్ని ప్రకటిస్తుంటున్నాం? వాళ్ళు ప్రభు బిడ్డలు కాకపోయినా, వాళ్ళు ప్రభు దగ్గరికి రాకపోయినా, వారు హైందవులైనా, వారు ముస్లింలైనా, బౌద్ధులైనా, అందరినీ కోసం ఎందుకు ప్రకటిస్తున్నామంటే, ఒకరోజు భూమి అంతటికి తీర్పు జరగబోతుందా? హల్లెలూయా చెప్పాలా. ఒక దినాన్ని దేవుడు ఏం చేశాడట? తీర్పు దినమున ఒక దినమున నిర్ణయించున్నాడు. ఆ తీర్పు దినములలో నిలబడకూడదు. ఆ తీర్పులో నిలబడితే నిత్య నరకంలోకి వేయబడతారు. ఆ తీర్పులో నిలబడితే వారు అగ్నిగుండంలో పడద్రోయబడతారు. ఆ తీర్పులో ఏ నరుడు నిలబడకూడదని ప్రతి వారిని ఆ తీర్పు నుండి, ఆ ఉగ్రత నుండి, ఆ నరకం నుండి, ఆ భయంకరమైన తీక్షణమైన ఉగ్రత రాకూడదనే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దాన్నే ప్రకటిస్తా ఉన్నాం. యేసు దగ్గరికి నేను రాకపోతే నీకేంటి? ఎందుకు బలవంత మత మార్పిడి చేస్తున్నారని? నో, మత మార్పిడి కాదు, మనసు మార్పిడి, నీ బ్రతుకు మార్పిడి, నీ జీవితం మార్పిడి. అది మాత్రం కాదు, నీ జీవిత మార్పిడి మాత్రం కాదు, నిత్యత్వానికి నడిపించటానికి సువార్త ప్రకటిస్తున్నాం. ఆ 31వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆయన భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. హల్లెలూయా చెబుతారా? దీని నుండి ఏ నరుడు తప్పించుకోలేడు. ఆ తీర్పులో నిలబడతాడు. ఆ తీర్పులో నీవు నిలబడకూడదు. ఆ తీర్పును తప్పించుకోవాలి అని అంటే, అలా తీర్పు నుండి తప్పించడానికి వచ్చిన ఒకే ఒక దైవం, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనను నమ్ముకుంటే చాలు, నీ పాపము, నీ పాత స్థితి, రోత స్థితి అన్ని కొట్టివేస్తాడు. నీ మీద ఉండే శిక్షను కొట్టివేస్తాడు. నీ మీద ఉండే ఉగ్రతనన్ని తొలగిస్తాడు. నువ్వు శిక్ష లేకుండానే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. అందుకే ఇక్కడ రాయబడినది, మీరు ఏం పొందాలి? మారు మనసు పొంది ఏం నమ్మాలి?
సువార్తను నమ్మాలి, వ్యతిరేకించకూడదు, సువార్తను తన్నకూడదు. సువార్త చెప్పే వాళ్ళని జైల్లో వేసేది, సువార్త చెప్పే వాళ్ళని చంపేది, సువార్త చేసే వాళ్ళని చంపట్లేదు, సువార్తనే చంపుతున్నారు. సువార్త చెప్పిన దేవునికి విరోధంగా లేస్తున్నారు. అట్టి వారికి ఒకరోజు జడ్జి జరగబోతుంది, తీర్పు. ఒకవేళ లోకంలో ఉండే జడ్జిలో ఒకవేళ న్యాయాన్ని డబ్బులు తీసుకొని మార్చివేయవచ్చు, ఒకవేళ రాజకీయ పలుకుబడిలో మార్చివేయవచ్చు, ఒకవేళ ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళు రాజకీయ అండదండలో మార్చివేయచ్చు. అయితే ఒక రోజు రాబోతుంది, నీతి గల న్యాయాధిపతి అయిన యేసు రాబోతున్నాడు. ఆ రోజు ఒక్కడు తప్పించుకోలేడు, ఆ రోజు ఒక్కడు తప్పించుకోలేడు. అయితే ఈ రోజే నువ్వు తప్పించబడాలంటే తప్పించడానికి వచ్చిన ఒకే ఒక దైవం, ఆయన నజరేయుడైన యేసు. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. ఆ శిక్ష నీకు పడకూడదనే మా ఆరాటం, మా పోరాటం. అది నీకు తెలియదు. మీరు అనుకుంటున్నారు మార్చేస్తున్నారు. అయ్యా మార్చట్లేదు. మిమ్మల్ని ఏం చేస్తున్నామనంటే మీకు ఒక భయంకరమైన తీర్పు ఉంది. ఆ తీర్పులో నా సహోదరులు నిలబడకూడదు, నా గ్రామస్తులు నిలబడకూడదు, మా పట్టణస్తులు నిలబడకూడదు. అయ్యో, ఈ బంగారు పాలెంలో ఉండే గ్రామాలు నిలబడకూడదు. గ్రామాలు రక్షించబడాలనే స్వార్థ కూటం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. పరిశుద్ధ బైబిల్లో క్లియర్గా రాయబడి ఉన్నది, ఒక దినము తీర్పు దినమున ఉండబోతుంది. ఆ దినమును తప్పించగలవాడు ఎవడున్నాడు? ఒక మాట చెప్తున్నాను, ఒక దేవుని మహా గొర్రెపిల్ల ఊకరత దినమందంట. పెద్దలు, చిన్నలు, వృద్ధులు అందరూ అయ్యో ఆ ఊకరతని తప్పించు అని అరవబోయే దినాలు రాబోతున్నాయంట. ఆ ఒక మాట చదివి క్లోజ్ చేద్దామా? వెళ్తానే ఉంటుంది. దేవునికి స్తోత్రం ప్రభువా, దేవునికి స్తోత్రం. ఆ గొర్రె పిల్ల ఊగురత దినమందు ఏం జరుగుతుంది చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. వారు భయంకరంగా ఆ గొర్రె పిల్ల ఊగురత దినమందు ఏడుస్తూ ఉన్నారట. హల్లెలూయా. చదవండి 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు మాట రాస్తున్నాడు 15వ వచనంలో. భూరాజులను గనులను. అయ్యా అందరూ వినాలా? భూరాజులంట. ఇప్పుడంతా న్యాయాన్ని మార్చేవాళ్ళు ఉన్నారు. గమనించండి, భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లో బండల సందుల్లో దాక్కుని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు. బండలతో చెప్పబోతున్నారట. హల్లెలూయా. ఈ ఉగ్రత ఎవరు తప్పించుకోలేరు. భూరాజులు తప్పించుకోలేరు, సహస్రాధిపతులు తప్పించుకోలేరు, మేధావులు తప్పించుకోలేరు, సంపన్నులు తప్పించుకోలేరు, గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు తప్పించుకోలేరు. అలాంటి ఒక భయంకరమైన మహా ఉగ్రత దినము రాబోతుంది. ఆ ఉగ్రతలో నీవు తప్పించుకోలేవు. నిన్ను తప్పించజాలవు. ఒకే ఒక ఆయన నన్ను తప్పించడానికి పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన ఎవరంటే నజరేయుడైన యేసు. హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఉగ్రతలో నువ్వు పోకుండా ఉండాలంటే ఒకటి యేసుని స్వీకరించాలి, అంగీకరించాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒకే వచనం చదువుకొని మనం ముందుకు వెళదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ఉగ్రత నుండి తప్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా చెబుతారు గట్టిగా, హల్లెలూయా. 1 దశలోనికలు రాసిన పత్రిక అనుకుంటాను. ఆ మాట చూపించి మనం ప్రార్థనకి వెళ్ళిపోదాం. మనందరూ కూడా ప్రార్థనకి వెళ్ళిపోదాం. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే 1 దశలోనికలు 5వ అధ్యాయం 10వ వచనంలో, మనము మేలుకొని ఉన్నను 9 అండి.
ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. హల్లెలూయా. యేసు ఎందుకు వచ్చాడంటే మనల్ని ఉగ్రత నుండి తప్పించటానికి. ఈ ఉగ్రతకు కారణమేమి? మనిషి చేసిన పాపం. ఆ పాపం వలన వచ్చిందే ఆ ఉగ్రతకు దారితీస్తుంది. ఆ పాపమే న్యాయ తీర్పులో దోషిగా నిలబెడుతుంది. కనుక ఆ దోషిగా నిన్ను నిలబెట్టకుండా ఉండాలి అనంటే ఆ యేసు ప్రభుని నువ్వు స్వీకరిస్తే నీ మీద ఉన్న రుణం, నీ మీద ఉన్న దోషం అన్నీ యేసే తీసుకున్నాడు. హల్లెలూయా చెప్తారు గట్టిగా. హల్లెలూయా. ఒక ధనవంతుని దగ్గర చాలా పని వాళ్ళు ఉన్నారంట. ఆ చాలా పని వాళ్ళు ఉంటే ఆ పని వాళ్ళకి ఆ ధనవంతుడు ఏం చేశాడంట, వారికి ఉన్న భూమిని, ఆ ధనవంతునికి ఉన్న భూమిని, ఆ ధనవంతునికి ఉన్న ఇంటిని వారికి అద్దెకిచ్చి, అలాగే పొలాన్ని కూడా వారికి కౌలులాగా ఇచ్చి, మీరు పంట చేసుకోండి అని చెప్పి, ఇంత కట్టండి అని చెప్పి ధనవంతుడు ఇచ్చాడనమాట. అయితే వాళ్ళు ఏం చేశారు, పొలము వాడుకున్నారు, ధనవంతుని ఇల్లు వాడుకున్నారు. ఇప్పుడు ధనవంతునికి ఏం చేయాలంటే, వారు ఆ కౌలు తీసుకున్నారు కాబట్టి వారికి ధనాన్ని చెల్లించాలి. ఇప్పుడు వారికి పంట రాలేదు, వారి చెల్లించడానికి డబ్బులు లేదు. వెంటనే ధనవంతుడు వారిని పిలిచి ఏమన్నాడంటే, ప్రామిసరీ నోట్ రాసుకోండి, మీరు ఎంత బాకీ ఉన్నారని, రుణం ఉన్నారని ఓ ప్రామిస్ నోట్ రాసివ్వండి, మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఇవ్వచ్చు అని చెప్పి రాసుకున్నాడు అన్నమాట. అయితే ఉన్నట్టుండి ఒకరోజు ధనవంతుడు ఒక ప్రకటన వేశాడు, పలానా 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 దినమున ఎవరెవరైతే నా దగ్గర అచ్చుపడి ఉన్నారో, రుణపడి ఉన్నారో, నా దగ్గర అయితే ప్రామిసరీ నోటు బాకీ ఉందో అవన్నిటి నేను కొట్టివేయబోతున్నానని ఒక ప్రకటన వేశాడంట ధనవంతుడు. అందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకున్నారంట, అయ్యో నా అప్పు ఇంత ఉంది, అయ్యో నేను ఇంత బాకీ ఉన్నాను, ఇంత నేను చెల్లించాలి, ఇంతటిని ఆయన కొట్టేస్తాడా అనే ఒక ఆలోచనలో పడి, పలానా సమయం పలానా రోజు 12 గంటలకి ఈ కార్యక్రమం జరగబోతుందని చెప్పి ప్రకటన వేశాడు. ఇప్పుడు ఆ ధనవంతునితో కూడా ఉన్న వర్కర్స్ అందరూ కూడా ఆఫీసులో కూర్చున్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రకటన విని ఎంతమంది వస్తారో వారి ధనాన్ని, రుణాన్ని కొట్టుకోవడానికి. హల్లెలూయా అని ప్రకటన వేసి వీరు కూర్చున్నారన్నమాట. కూర్చున్న తర్వాత సమయం 10 గంటలైంది, ఒకరు రాలే. 11 గంటలైంది, ఒకరు రాలే. 11:30కి ఒకరు వచ్చారట. హల్లెలూయా ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. అయితే 11:30కి ఒక వృద్ధాపంలో ఉన్న తల్లిదండ్రులు, వృద్ధాపంలో ఉన్న వయసులో ఉండేవాళ్ళు నేరుగా వెళ్ళి, అయ్యా నేను ఇంత అప్పు పడి ఉన్నానయ్యా, నేను ఇంత బాకీ పడి ఉన్నానయ్యా, మీ ప్రకటన విన్నా నేను వచ్చానయ్యా. హల్లెలూయా ఆమేన్ చెప్పాలి. అవునవును నేను ప్రకటించాను, నీ బాకీ అంతా చూపించు, ప్రామిసరీ నోటు అన్నిటిని నేను కొట్టివేస్తున్నాను, చింపివేస్తున్నానని చింపివేశాడంట. హల్లెలూయా. చాలా ఆనందం అయిపోయిందన్నమాట, వారికి చాలా సంతోషం అయిపోయింది. అయితే ధనవంతుడు చెప్పాడంట, 12 అయ్యేంతవరకు బయటికి పోవద్దు, లోపలే ఉండండి అని చెప్పాడంట. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఏమిరా అంటే, ఈ 11:30 గంటలకి ఏం చేశారంటే, ఇంటి బయట బాకీ పడిన వాళ్ళు చాలామంది ఉన్నారంట. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎన్ని గంటలకి టైం చెప్పాడు? 12 గంటలకి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పోతావా, ఏయ్ నువ్వు పోరా, నీది ఎక్కువ బాకీ ఉంది, నువ్వు పోరా, నీకు ఎక్కువ బాకీ ఉంది, నీది కొట్టేస్తాడో లేదో, ఫస్ట్ నీది జరగని, తర్వాత నాది కొట్టని అని ఒకడు చెప్పుకుంటూ ఉన్నారు. అప్పటికే 12 గంటలు అయిపోయింది సమయం. అప్పుడు ధనవంతుడు బయటకు వచ్చినాడు. బయటికి రాగానే అప్పుడు ఆ బాకీ పడి ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారంట, అయ్యా నా బాకీని కొట్టేస్తామని చెప్పావు కదా, ఇదిగో ప్రామిసరీ నోట్, ఇదిగో నా బాకీని అంతా కొట్టేసేయండి అని చెప్పినప్పుడు ఆ ధనవంతుడు చెప్పాడనమాట, నేను మీకేమిచ్చాను? సమయం ఇచ్చాను. హల్లెలూయా చెప్తారా? ఇన్ని గంటల లోపల రావాలి, అలాంటి వాళ్ళ యొక్క బాకీ కొట్టివేస్తానని చెప్పాను. అయితే మీరేం చేయలేదు, ఎవరు కూడా నన్ను వచ్చి చెప్పండి, ఎవరు కూడా నన్ను వచ్చి ఏం చేయలేదు, అడగా లేదు. హల్లెలూయా. ఎక్కడ ఉండిపోయినారు? బయటే. కాబట్టి మీ యొక్క బాకీ అంతటా నేనేం చేయను,
మీరందరూ కట్టాల్సిందే. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఈ స్టోరీలో నుండి మీకు ఏం అర్థమవుతుందని అంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు మన మీద ఉన్న రుణాన్ని, మన మీద ఉన్న అప్పు భారాన్ని, మన మీద ఉన్న పాప భారాన్ని కొట్టివేయడానికి యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. స్టిల్ నౌ, ఇప్పుడు కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒక గడియ రాబోతుంది, ఆ గడియలో మోయబడబోతుంది. హల్లెలూయా చెప్తారా? ఎట్లయితే వృద్ధాపంలో ఉండేవాళ్ళు ఆ ధనవంతుని దగ్గరికి వెళ్ళి వారి రుణాలన్నీ చెప్పుకున్నారో, వాళ్ళ బాధలన్నీ చెప్పుకున్నారో, అప్పుడు వెంటనే ధనవంతుడు ఆ రుణాలని కొట్టివేసినట్లు ఎవరెవరల్లా ప్రకటించబడుతున్న ఈ సువార్త ప్రకటన విని యేసు దగ్గరకు వచ్చి వారి రుణాలని కొట్టివేయి ప్రభువా అని ఎవరైతే అడుగుతారో వాళ్ళ రుణాలని యేసు కొట్టివేసి వాళ్ళని బాకీ లేకుండా సంతోషంగా జీవింపచేస్తాడు. వారికి నిత్య జీవానికి వెళ్ళే మార్గాన్ని దారి చూపిస్తాడు. ఆయన దగ్గరికి రాకుండా అడగతామా వద్దా, ఆయన అడిగితే ఇస్తాడా ఈడా, ఆయన చేస్తాడా చేయడా అనే ఆలోచనతో, అనే మాటతో, లేదు నేను ఈ జాతి, నేను ఆ జాతి, నేను ఈ కులం, నేను ఆ కులం, నా రుణం కొట్టడా అనే ఆలోచనతో, సంకోచంతో ఉంటే వాళ్ళ యొక్క పాపం అనే రుణాన్ని కొట్టివేయడు. ఎలాగైతే ఆ వృద్ధాపంలో ఉండేవాళ్ళు ఆ యొక్క ధనవంతుని దగ్గరికి వెళ్ళి అడిగినారో అప్పుడు రుణం కొట్టివేయబడింది. అలాగా ఎవరెవరైతే యేసు దగ్గరకు వచ్చి దేవా నేను ఈ రుణపడి ఉన్నాను, ఈ పాపిష్టి జీవితంలో ఉన్నాను దేవా, దీన్ని వదిలిపెట్టకుండా ఉన్నాను, ప్లీజ్ దేవా దీన్ని నాలో నుండి తీసివేసి కొత్త మనస్సుని ఇవ్వండి దేవా, నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను దేవా అని ఎవరైతే వేడుకుంటారో వాళ్ళందరి రుణాన్ని యేసు కొట్టివేసి వాళ్ళని పవిత్రులుగా మార్చివేసే దేవుడు. అందుకే యేసు లోకానికి వచ్చాడు. ఉన్న పాటను అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు, నీవు, నేను పరలోకానికి వెళ్ళాలి. 2 విషయాలు చెప్తున్నాను. టు బి కంటిన్యూ ఈ మెసేజ్. వచ్చే రేపటికి ఈ మెసేజ్ని వెంబడించి మనము వినబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మెసేజ్ అయిపోలేదు. ఈ మెసేజ్లో కొంచెం మాత్రమే మీకు కొంత మాత్రమే చెప్పగలిగాము. కనుక అందరూ కూడా కళ్ళు ముద్దాం. ఒకవేళ ఇక్కడ ఈ కూటంలో ఎంతమంది అయితే ఇంకా దేవునికి మీ జీవితాలను దేవునికి ఇవ్వకుండా ఒకరోజు ఇలా, ఇంకో రోజు అలా, ఒక దినం ఇలా, ఇంకో దినం అలా, కొన్ని రోజులు ఇలా, కొన్ని రోజులు అలా, ఎన్ని రోజులు ఇలా బతుకుతావు, ఎన్ని రోజులు ఇలా ఉంటావు, వదిలేసి ఈరోజే పశ్చాత్తాపడు. ఈరోజే నీవు దేవునికి ఇష్టం లేని జీవిత వైఖరిని మానేసి. ఎంతమందికి నా రుణం కూడా కొట్టేయాలి యేసయ్యా, నాకు కూడా రుణం లేని జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎంతమంది అలాగన యేసయ్యకు మీ జీవితాన్ని అప్పగిస్తారు? చూడండి, అక్కడ ధనవంతుడు ప్రకటించగా ఒకే ఒక ఫ్యామిలీ మాత్రం వెళ్ళి వాళ్ళ తప్పిదాలన్నీ ఒప్పుకున్నప్పుడు ఆ రుణాన్ని కొట్టివేసినట్లు. ఇప్పుడే వస్తావా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఈరోజే నాకు నా జీవితాన్ని పూర్తిగా యేసయ్యకి సమర్పిస్తున్నా, ఇక ఏ పాపిష్టి కార్యాల వైపు తిరగను, నా జీవితాన్ని యేసయ్యకి ఇస్తాను అనేవాళ్ళు ఉన్నారా? ఉంటే చేతులు చూపిస్తారా? ముందుకు రండి. అలా వాళ్ళు ఉంటే ప్రార్థన చేస్తాను మీకోసం. రండి, అందరు కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఎందుకనంటే ఒకవేళ వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని రాకుండా ఉన్నారేమో. ప్లీజ్, దేవుడు నీతో మాట్లాడి ఉంటే, దేవుడు నీతో మాట్లాడి ఉంటే, నువ్వు పరలోకానికి మిస్ అయిపోతావు. ఈరోజు రక్షణ పొందకపోతే, ఈరోజు పాప ప్రాయశ్చిత్తం పొందకపోతే, పశ్చాత్తాపడకపోతే, నేను ఎవరు తప్పించలేరు సుమి, నేను ఎవరు విడిపించలేరు. హల్లెలూయా. అందరూ కూడా దేవునికి స్తోత్రం. అప్పగించుదాం మన జీవితాన్ని. జీవితాన్ని ఇవ్వండి. ఇంకా ఏదో చెడు వ్యసనాల్లో ఉన్నారేమో, నీ తలంపులో చెడు తలంపులు ఉందేమో, నీ మాటల్లో చెడు మాటలు ఉన్నాయేమో, నీ ప్రవర్తనలో చెడిపోయిందేమో, నీ బ్రతుకు చెడిపోయిందేమో. ఈరోజు యేసుకిస్తావా నీ జీవితాన్ని, యేసుకిస్తావా నీ బ్రతుకుని? రా యేసయ్యా అని పిలువు. నీ జీవితం ఇంతవరకు అపజయంలో ఉండిందేమో, నీ జీవితం ఇంతవరకు కొదువులో ఉండిందేమో, ఇంతవరకు లేమిలో ఉండిందేమో, ఇంతవరకు ఆటంకం ఉన్నాయేమో. యేసు ఈ రాత్రి నేను ముట్టబోతున్నాడు. నీకు నీ యొక్క జీవిత యేసు కావాలి బ్రదర్. నీ జీవిత యేసు కావాలి, నీకు కూడా యేసు కావాలి. ఆయన మాత్రమే మన రుణాన్ని కొట్టివేశాడు. పాపం అనే రుణాన్ని కొట్టివేశాడు, శాపం అనే రుణాన్ని కొట్టివేశాడు, ఆ శిక్షను తప్పించాడు. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని రాయబడింది. ఎందుకనంటే నీ స్థానంలో యేసు చనిపోయాడు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడే వస్తావా యవనుడా, యవన సహోదరి? దేవునికి ఇష్టం లేని సెల్ ఫోన్లో పాపం, లేకపోతే అంతర్యమైన పాపం, లేకపోతే పేరెంట్స్కి తెలియని పాప జీవితాల్లో ఉన్నావా?
వద్దు, యవనురాలా వద్దు, యవనుడా వద్దు. యేసు కావాలి నీకు. నీ జీవితం అందంగా ఉండాలి, నీ జీవితం ఆశీర్వాదంగా ఉండాలి, నీ జీవితం నీకు ప్రయోజనకరంగా ఉండాలి. ఓ యేసు నిన్ను కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని ఇస్తావా యేసయ్యకు? హల్లెలూయా. కల్వరి ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ. అందరూ ఈ సమయంలో అప్పగించండి. కల్వరి ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ. కల్వరి ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ. బలి అయిన ప్రేమ నన్ను బ్రతికించిన ప్రేమ, బలి అయిన ప్రేమ బ్రతికించిన ప్రేమ, నా పాప శిక్షను భరించిన ప్రేమ, నా పాప శిక్షను భరించిన ప్రేమ. కల్వరి ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ. కల్వరి ప్రేమ. చప్పట్లతో చప్పట్లతో. నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ. కల్వరి ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ. బలి అయిన ప్రేమ నన్ను బ్రతికించిన ప్రేమ, బలి అయిన ప్రేమ నన్ను బ్రతికించిన ప్రేమ, నా పాప శిక్షను భరించిన ప్రేమ, నా పాప శిక్షను భరించిన ప్రేమ. కల్వరి ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ. కల్వరి ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ. అందరూ చప్పట్లతో యేసు ప్రేమ, కల్వరి ప్రేమ. పాపినైన నన్ను పరిశుద్ధముగా చేయుటకు, దోషినైన నన్ను నిర్దోషిగా చేయుటకు. పాడండి పాట స్టాంజా అందరు కలిసి చప్పట్లతో. యేసుకు నీ జీవితం కావాలి. నువ్వు కూటానికి రావడం ఎంత ముఖ్యమో యేసుకు నీ జీవితం కావాలి. అప్పగించు సోదరుడా. yes, పరలోక రాజ్యం సమీపమైనది. మారు మనసు పొందు. దేవునికి మహిమ. పాపినైన నన్ను పరిశుద్ధముగా చేయుటకు, దోషినైన నన్ను నిర్దోషిగా చేయుటకు. పాపినైన నన్ను పరిశుద్ధముగా చేయుటకు, దోషినైన నన్ను నిర్దోషిగా చేయుటకు. ఆ కల్వరి సిలువలో రక్తమును కార్చి, ఆ కల్వరి సిలువలో రక్తమును కార్చి, పరిశుద్ధ జీవితము నాకిచ్చినావే, పరిశుద్ధ జీవితము నాకిచ్చినావే. కల్వరి ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ. కల్వరి ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ. కల్వరి ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ. కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ. కల్వరి ప్రేమ. ఆమేన్. కల్వరి యేసు రక్తము, రక్తం రక్తం రక్తం. షాకర బాబా. ఓ రక్తం
దిన సకల దినమ. ఓ కల్వరి ప్రేమ, యేసు రక్తం 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 ఒక్కొక్కరి మీద, ఓ ఈ మండలం మీద ఓ ప్రోక్షించబడుతున్నది. రైట్ నౌ హోలీ గాస్ట్. గ్లోరీ 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 గ్లోరీ. ఓ రబా శకర దిన మకరబ అభిషేకం ఒక్కొక్కరి ఆత్మలో నింపండి. ఓ రక్షణ, మారు మనస్సు, పశ్చాత్తాపం పశ్చాత్తాపం పశ్చాత్తాపం. హల్లెలూయా హల్లెలూయా. విడుదల కలుగును గాక, రక్షణ కలుగును గాక. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్. గట్టిగా చప్పట్లతో, గట్టిగా చప్పట్లతో. ఓ యాస్ యాస్ యాస్. ప్రతి వారి జీవితంలో, ప్రతి వారి బ్రతుకులలో ప్రభువారుండి ఆయన పరలోక రాజ్యమునకు నడిపించబోతున్నాడు. కనుక దైవజనులు చివరికి వచ్చి ప్రార్థనతో కూడా ముగించబోతున్నారు ఈ కూడికను. ఎవరు అయితే దేవునికి మొరపెట్టుట ఎట్లు అనే ఈ పుస్తకం ఖర్చుతో కూడింది, ప్రయాసంతో కూడింది కనుక ఇది ఉచితంగా ఈ పుస్తకాలు ఇవ్వబడదు. ఇది ప్రింటింగ్ ఛార్జ్ కొరకే దీన్ని మేము కలెక్ట్ చేస్తున్నాం. దయచేసి వెనకాల స్టాల్ ఉంటుంది, అక్కడ కావలసినటువంటి వారు ప్రతి వారు కూడా ఒక పుస్తకాన్ని తీసుకెళ్ళి చదవండి, చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కనుక ఇటు మంచి వాతావరణాన్ని ఇచ్చిన దేవదేవునికి స్తోత్రం. దైవజనులు వచ్చి ప్రార్థనతో బ్లెస్సింగ్తో కూడా ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన మా యేసయ్య, భూమికి ఆకాశమునకు సర్వాధికారం కలిగినటువంటి యేసయ్య, అందరును అంతటను మారు మనసు పొందాలన్నారు. కులానికి, జాతికి, దేశానికి చెప్పలేదు. అందరూ ప్రభువా మారు మనసు పొందాలని పేతురు ప్రసంగిస్తుండగా పశ్చాత్తాపము నొంది మారు మనసు పొంది 3000 మంది 4000 మంది రక్షణ పొందినట్లుగా ఈ 2వ రోజు కూడికలో ప్రభువా, ఈ సువార్త సభలో ప్రభువా, ఎవరెవరైతే పశ్చాత్తాపం నుండి మారు మనసు పొందుతున్నారో వారిని మీ చేతులు అప్పగిస్తున్నా. వారిని రక్షించి శిక్షకు పాత్రులు కాక పరలోక రాజ్యానికి ఆయుధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యవనులను, పెద్దలను, వృద్ధులను, ఈ 2వ రోజు కూటానికి వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించునుగాక, దీవించునుగాక, బలపరచునుగాక. యేసు నామములో ప్రభువా, ఎంతో ప్రయాసపడి వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించండి నాయన. తిరిగి వెళ్తుండగా పాపపు జీవితము, పాపపు భ్రష్టు జీవితం విడిచిపెట్టి నూతన జీవితమును పొంది వెళ్ళునుగాకని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి దైవజనుడు నీ కుమారుడు, మా జ్యేష్ఠ కుమారుడు కిరణ్ బాబు గారిని చేతులు అప్పగిస్తూ ఉన్నాం. ఇంకా బలపరచండి. దేశములో, అనేక దేశములో మీరు వాడుకోండి ప్రభువా, నీకు వందనాలు. ఈరోజు ఈ లైవ్ ద్వారా నా ప్రభువా చూస్తున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించునుగాకని మేము ప్రార్థన చేస్తున్నాం. వేదిక మీద ఉన్న దైవజనులు ఆశీర్వదించండి. స్కిట్ వేసిన బిడ్డలను దీవించండి ప్రభువా. పాడిన వారిని, స్తుతించిన వారిని, కానుకలు అర్పించినటువంటి వారిని, ప్రత్యేకంగా ప్రభువా ఆడియో నా ప్రభువా ప్లే చేస్తున్న బిడ్డలను కూడా దీవించు నాయన. ఆహారము సిద్ధపాటు చేసి ఆహారమును వండినటువంటి వారిని, ఆహారాన్ని కొరకు చేతులు చాపినటువంటి వారిని మీరు దీవించి ఆశీర్వదించుమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. చెప్పుదమ్మా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము,
నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము. నా ప్రాణమా యెహోవాను సన్నతించము. ఆయన చేసిన ఉపకార్యములలో దేనిని మరవకము. ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మాని అనే సావాసమును ఈ 2వ రోజు రాత్రి కూటాలకు వచ్చినటువంటి బిడ్డలతో, వాక్య పరిచర్య చేసినటువంటి వారితో కూడా ప్రభు రాకడ వరకు తోడుండి ఆశీర్వదించును గాక. ఆమేన్.